నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్న పలు కంపెనీలు. 3,500 కోట్లతో ఆరం ఈక్విటీ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు. మూడో విడత రుణమాఫీకి సిద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. వైరాలో భారీ ముగింపు సభ నిర్వహిస్తామన్న భట్టి విక్రమార్క. ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్న హైకోర్టు. అనారోగ్య పోటీ కట్టడి, విద్యా ప్రమాణాలే లక్ష్యమని వెల్లడి. 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 4,000 కోట్లతో మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా నూతన మార్గం. బ్రెజిల్లోని విన్ హెడేలో కుప్పకూలిన విమానం. సిబ్బంది సహా 61 మంది దుర్మరణం. రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్లో సుమారు 3,350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆరం ఈక్విటీ పార్ట్నర్స్ అంగీకరించింది. హైదరాబాద్లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ సీఈఓ చైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని, దీనివల్ల భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూడో దఫా రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే 1,50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఈ నెల 15న 2 లక్షల లోపు ఉన్న అప్పులన్నింటినీ మాఫీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. 8,000 కోట్లకు పైగా నిధులు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల లోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 15లోపు ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో రుణమాఫీకి ఆమోదముద్ర వేయడం సహా ఉత్తర్వులు జారీ చేశారు. తొలుతగా 1,00,000 లోపు ఉన్న అప్పును, ఆ తరువాత 1,50,000 లోపు ఉన్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ రైతులకు చెందిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటి వరకు 2 విడతల్లో 16,29,000 కర్షక కుటుంబాలు రుణమాఫీ కింద ప్రయోజనం పొందాయి. 1,50,000 వరకు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో 12,298 కోట్లు జమ చేశారు. ఖమ్మం జిల్లా వైరా వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రేపు ఆగస్టు 15 అంటే జులై 15లో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు 15 నాడు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా, సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు. మూడో విడత రుణమాఫీ కోసం వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2 లక్షల వరకు రుణాల్ని మాఫీ చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్దం చేశాయి. అందుకు కావలసిన నిధుల్ని ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం. మొదటి 2 విడతల్లో 12,000 కోట్లకు పైగా మాఫీ చేయగా ఈసారి 8,000 కోట్లకు పైగా రుణమాఫీ కోసం సిద్దం చేసినట్లు తెలిసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి తీసుకునే రుణాలు సహా ఇతరత్రా మార్గాల ద్వారా ఆ నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా గత వారం 3,000 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈ వారం మరో 3,000 కోట్లు అదే తరహాలో సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల విలువైన బాండ్లను 11, 14, 21 సంవత్సరాల కాలానికి విడుదల చేశారు. మంగళవారం ఆ బాండ్లను వేలం వేస్తారు. వేలం అనంతరం 3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు కొంత గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులకు అనుమతిపై సర్కారుదే అంతిమ నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాలేజీ మధ్య అనారోగ్య పోటీ నివారణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోర్సుల మధ్య సమతుల్యత నిమిత్తం కోర్సులను హేతుబద్దీకరిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవన్నారు. కాలేజీలకు అనుబంధంగా ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు అనుమతులు ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తేల్చి చెబుతూ తీర్పు వెలువరించింది. కొత్త కోర్సులను ప్రారంభించేందుకు సీట్ల పెంపు, కుదింపునకు, కోర్సుల విలీనానికి, రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన సుమారు 30 దాకా పిటిషన్లపై జస్టిస్ సిబి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. కాలేజీల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కాలేజీలు ఏఐసిటిఈ నుంచి ఆమోదం పొంది జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్నట్లు తెలిపారు. కంప్యూటర్ కోర్సు, అనుబంధ కోర్సులను సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ ఎన్ఓసీ జారీ చేసిందన్నారు. దీని ఆధారంగా కాలేజీలు ఏఐసిటిఈ ఆమోదానికి దరఖాస్తు చేయగా తనిఖీలు చేసి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉండటంతో అనుమతి మంజూరు చేసిందన్నారు. అయితే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసిటియు షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అయితే కాలేజీల ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ తిరస్కరించిందన్నారు. డిమాండును బట్టి సాంప్రదాయ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి డిమాండున్న కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచితే ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. ఎలాంటి కారణాలు పేర్కొనకుండా దరఖాస్తులను తిరస్కరించడం చెల్లదన్నారు. కోర్సుల్లో సీట్ల పెంపు, తగ్గింపు, విలీనం అంశాలను విస్తృత కోణంలో చూస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటుందన్నారు. షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జేఎన్టీయూ జారీ చేస్తుందని, దాని ఆధారంగా కాలేజీలు ఏఐసిటిఈ నుంచి ఆమోదం తీసుకుని సర్కార్ అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీట్ల పెంపునకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులే ఫీజు చెల్లించుకునేట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి ముందుకు రావాల్సి ఉందన్నారు. కాలేజీలను నిపుణుల సందర్శన కమిటీ సందర్శించి వసతులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. కొన్ని కాలేజీలకు అదనంగా 120 సీట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచితే అధ్యాపకుల కొరత ఉందని, అందువల్ల సాంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీట్లను పునరుద్ధరించాలంటూ ఏఐసిటిఈ, జేఎన్టీయూ రిజిస్ట్రార్ లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని కాలేజీల మధ్య సమతుల్యత పాటిస్తూ నిబంధనల ప్రకారం కొన్ని కాలేజీలకు సీట్ల పెంపునకు అనుమతించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి కొన్ని కాలేజీలకి అనుమతిస్తూ మిగిలిన కాలేజీలపై ప్రభుత్వం వివక్ష చూపిందనడానికి పిటిషనర్లు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు. కొన్ని కాలేజీలకు అక్రమంగా సీట్లు కేటాయించారని, ఈ వివక్షను కారణంగా చూపుతూ తమకు ప్రయోజనం కల్పించాలని కోరే హక్కు ఇతర కాలేజీలకు లేదని స్పష్టం చేశారు. సంస్థల మధ్య సమతుల్యతను పాటించడంలోనూ, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులను హేతుబద్దీకరించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టివేశారు. అదేవిధంగా ఆఫ్ క్యాంపస్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. భారాస నిర్లక్ష్యం వల్లనే సుంకిశాల ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన చిన్నదని, ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్కు తాగునీరందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద రిటైనింగ్ వాల్ పడిపోయి ఇంటెక్ వెల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని, నిర్మాణంలో ఉన్న పంప్ హౌజులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను జలమండలి డైరెక్టర్ సుదర్శన్, సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్కే తెలియాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఇది కేటీఆర్ గారి మానసపుత్రికైనా తెలియదు, కేసీఆర్ గారి మానసపుత్రికైనా తెలియదు. నేనైతే ఆ రోజు చెప్పినాను మన కేటీఆర్ గారికి, అనవసరంగా మీరు డబ్బులని వేస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 సోర్సెస్ ఉన్నాయి హైదరాబాద్కు పోవడానికి, నల్గొండ జిల్లా పోవడానికి. ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ, ఈవెన్ మిర్యాలగూడకు ఎక్కడికి వెళ్ళి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు, టేల్ పాయింట్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు. అటు వీటికి ఏ దాంతో సంబంధం లేదు, టేల్ పాయింట్తోనే నీళ్ళు ఇస్తున్నారు. 7 TMC రిజర్వాయర్, అక్కడ టేల్ పాండ్లో 7 TMCల నీళ్లు ఉంటాయి. కాబట్టి ఈరోజు
ఈ ప్రాజెక్టు ఎట్లా ఎందుకు ప్రారంభించినారనేది వాళ్ళిద్దరికీ తెలవాలి. భారత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే హైదరాబాద్కు తాగునీరు సహా నల్గొండ జిల్లాకు సాగునీటికి ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామన్నారు. ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. అసలు ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణము. ఎస్ఎల్బీసీ టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి, హైదరాబాద్ నగరానికి, డ్రింకింగ్ వాటర్ కి అన్నిటికీ ఉపయోగపడేది. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తాము. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. సుంకిసాల ప్రాజెక్టు వద్ద సైడ్ వాల్ కూలిపోయిన ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే కమిటీ వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కమిటీ పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జరిగిన తక్షణం ప్రభుత్వ దృష్టికి రాలేదు. చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమ్మటే ప్రభుత్వం స్పందించి దాని మీద కమిటీ వేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సుంకిసాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రివర్గం 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24,657 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో వీటిని చేపట్టనున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 4,109 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ను నిర్మించనున్నారు. ఇది సాకారమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది. మహానది కోల్డ్ ఫీల్డ్ నుంచి మధ్య దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంటుకు బొగ్గు సరఫరా సులభమవుతుంది. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది. ఏపీ, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతమవుతుంది. ఏపీలోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ మార్గం దోహదపడుతుంది. వాళ్లంతా సుప్రభాత సూర్యులు. అందరికంటే ముందే మేల్కొంటారు. చందాదారుల ముంగిళ్లను చేరుకుంటారు. వారే ఈనాడు ఏజెంట్లు, వేకువ వేగు చుక్కలు. అనుక్షణం అప్రమత్తతో వేగంగా పత్రికను పాఠకుడి చేతికి చేర్చేవారే ఈ రామోజీ సైన్యం. ఈనాడు బలగంలో చేరి పాఠకుల హృదయాలను గెలుచుకున్నారు. పేపర్ పేపర్ అన్న కేక వినపడగానే మేల్కొనేవారెందరో. ఇంటి పేరే ఈనాడుగా మార్చుకున్న విజేతల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. నిత్యం ఉషోదయాన సత్యం నినదించుగాక. ఇది ఈనాడు గ్రూపు కర్తవ్య సిద్ధాంతం. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తన సిబ్బందికి చేసిన మార్గనిర్దేశం. సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రికను పాఠకుల లోగిళ్లకు చేర్చడం అందులోని ప్రాథమిక సూత్రం. పత్రికా నిర్వహణ అంటే ఆషామాషీ కాదు. అందులో పనిచేసే ప్రతి విభాగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరూ రెప్పపాటు ఆలస్యం చేసినా ఇచ్చిన మాట తప్పినట్టే. అందుకే రామోజీ సైన్యంలో చేరాలంటే ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఇచ్చిన మాటకు కట్టుబడాలి. అలాంటి వాళ్లను ఈనాడు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఈనాడులో అత్యంత కీలకం ఏజెంట్లు, పేపర్ బాయ్స్. వార్తా సేకరణ నుంచి ముద్రణ వరకు ఒక ఎత్తైతే ముద్రించిన పత్రికను పాఠకుల ముంగిళ్లకు చేర్చడం మరో ఎత్తు. సూర్యోదయానికి ముందే గుమ్మం ముందు పత్రిక పడాలంటే ఏజెంట్లు, పేపర్ బాయ్స్ వేకువజామునే నిద్రలేవాలి. ఈనాడు యూనిట్ కార్యాలయం నుంచి వాహనాల్లో వచ్చిన పత్రికలను ఏజెంట్లు సర్దుకోవాలి. చేర్చాల్సిన ప్రాంతాల వారీగా విభజన చేసి పేపర్ బాయ్స్ కు అప్పగించాలి. పత్రికలను అందుకున్న బాయ్స్ సుప్రభాత వేళ సూర్యోదయానికి ముందే వీధుల్లోకి వెళ్తారు. పాఠకుడి వద్దకు పత్రిక 1 నిమిషం ఆలస్యంగా వెళ్లినా మాట తప్పినట్లే అంటారు రామోజీరావు. చైర్మన్ విశ్వాసాన్ని నిలపాలన్నా, పాఠకుడి మనసు గెలుచుకోవాలన్నా ఉషా కిరణాలు ప్రసరించక ముందే ఈనాడు పత్రికను పాఠకుల చెంతకు చేర్చుతారు ఏజెంట్లు.
37 సంవత్సరాల నుంచి ఈనాడు ఏజెంట్గా ఖానాపూర్ మండలి ఏజెంట్గా చేస్తున్నాను. ఆర్థికంగా కూడా దీంతో మాకు ఈనాడు సంస్థ అంటే నాకు అభిమానము. అందువల్ల దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. మార్నింగ్ 4:30కి లేచుడు అలవాటు అయిపోయింది. ఒక దినచర్యగా జరుగుతుంది. పేపర్ ఏజెన్సీ వల్ల నాకు ఊర్లో కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి. సుమారు 44 సంవత్సరాల క్రితం నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈనాడు ఏజెన్సీ తీసుకున్నాను. విద్యార్థిగా ఉంటూ అటు చదువుకుంటూ ఇటు పేపర్ ఏజెన్సీ నడుపుదామనే ఆలోచనతో తీసుకున్నాను. ఎక్కడికక్కడికి యూనిట్లు ఏర్పాటు చేసి ప్రింట్ అయిన 30 నిమిషాల్లో పత్రిక వారి చేతిలోకి వెళ్ళేది. అంతకంటే ముందు కాలంలో ప్రతి విలేజ్కి ఏ పేపర్ లేదు, ఒక ఈనాడే వెళ్ళేది. నాన్నగారు 1974లో 100 కాపీలతో స్టార్ట్ చేసి అనతి కాలంలోనే 2000 కాపీల వరకు తీసుకొచ్చి 16 మంది బాయ్స్ తోటి రెగ్యులర్ గా పేపర్ ఉషోదయం కంటే ముందే పేపర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేది. మా కుటుంబం ఎదుగుదలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడిందంటే ఈనాడు ద్వారా ప్రకటనలు సేకరించుకుంటూ ఆర్థికంగా ఎదుగుదలకు మంచి ఉపయోగపడింది. ఎందుకంటే మార్నింగ్ 1 గంట సేపు వర్క్ చేసుకుంటే నాకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది నేను 44 సంవత్సరాల నుంచి ఈనాడు పేపర్ ఏజెన్సీ నడుపుతున్నాను. ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. ఈ 50 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈనాడుకి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా 10 కాలాల పాటు అభివృద్ధి చెందాలని ఆంక్షిస్తున్నాను. ఏజెంట్లు, పేపర్ బాయ్స్ పని అంత సులువైంది కాదు. కఠిన నియమాలు పాటిస్తూ కఠోర శ్రమకు సిద్ధపడితేనే రాణించగలరు, పాఠకుల మెప్పు పొందగలరు. పత్రికా పంపిణీలో కాలానుగుణ ప్రతికూలతలు ఎదురవుతాయి. వర్షాకాలంలో పరిస్థితి ఏజెంట్ చేతిలో ఉండదు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు కొట్టుకుపోతాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి ఆటంకాలు సృష్టిస్తాయి. చలికాలంలో గజగజ వణుకుతూ వెళ్లాలి. మాకు ఒక ఫ్యామిలీతో కనెక్ట్ అయినట్టే ఉంటుంది. ఈనాడు ఫ్యామిలీ అంటే మేము మా ఫ్యామిలీ ఇంకా యవ్వనంగానే ఉరకలెత్తుతుంది ఈనాడు పేపర్. ఎప్పటికీ నవతరంగా కొత్త ధనంగా అంటే ప్రజలకి ఏమి కావాలో ప్రజలతో మమైకం కావాలని పేపర్ కోరుకుంటుంది. ఎప్పటికీ వన్నె తగ్గనిది ఈనాడు పేపర్. స్టార్టింగ్ లో బ్లాక్ అండ్ వైట్ పేపర్ వచ్చేది. దాని నుంచి సండే బుక్స్ ఆదివారం వచ్చేది. తర్వాత జిల్లా పేజీలు వచ్చినవి. చైర్మన్ గారితో ఒక కుటుంబ అనుబంధంగా లాగా ఉండేది. ఆ కాలంలో సరియైన సజెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు చైర్మన్ గారు. ఈనాడులో వచ్చిన వార్తనే అది నిజమైన వార్త అని గుర్తింపు వచ్చింది అన్నట్లు. నా యొక్క ఆస్తి అంతా ఈనాడు నుంచి సంపాదించినాను. అడ్వర్టైజ్మెంట్స్ నేనే చేస్తుంటాను. మనం సింగపూర్ ఒకసారి, మలేషియా ఒకసారి, బ్యాంకాక్ పోవడానికి అవకాశం ఇచ్చింది సార్ ఈనాడు సంస్థ. మనం ఎండి గారు అండ్ చైర్మన్ గారు కలిసి మా బాగోగులు కనుక్కొని ఎట్లా ఉన్నారు, ఇంకా మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకా ఎట్లా రావాలి గ్రోత్ అని కూడా మాతో ఆలోచించాడు. మా ఇంటి పేరు దిడ్డి రాజా అంటారు, కానీ ఇప్పుడు నన్ను ఈనాడు రాజానే పిలుస్తారు. చైర్మన్ గారు లెక్కని మేము కూడా 3 గంటలు ఎప్పటికీ ప్రతిరోజు 3 గంటలకు పేపర్ నేను కూడా వేస్తాను. ఇప్పుడు కూడా ఎన్నో కఠిన ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకొని నేడు ఈనాడు ఏనాడైనా సరే ఇచ్చిన మాట చెప్పిన సమయానికి ఇంటి ముందు పత్రికను అందించే నిష్ణాతులైన సైన్యమే ఈనాడు ఏజెంట్లు, పేపర్ బాయ్స్ అంటే అతిశయోక్తి కాదు. ప్రళయం వచ్చినా సరే పత్రిక ఆగకూడదనే దృఢ సంకల్పం ఈనాడుది. తుపాన్లు, వరదల సమయంలో హెలికాప్టర్ల ద్వారా పేపర్ గమ్యాలకు చేర్చిన ఘనత ఈనాడుదే. ఇలా ప్రతి సవాళ్లలోనూ కొత్త అవకాశాలతో పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈనాడు. శ్రమయేవ జైతే అంటారు ఈనాడు ఏజెంట్లు. జీవితంలో అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అయ్యాయంటే, మా కుటుంబం సమాజంలో గౌరవప్రదంగా నిలబడిందంటే కారణం ఈనాడే అంటారు. ఆ సంస్థలో చేయడం వల్ల మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడు 50 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసిన మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. ఫిలిం సిటీకి ఫ్యామిలీతో పిలిచినారు. 2 రోజులు 3 రోజుల్లో మొత్తం డబ్బు కంపెనీనే భరించింది. కిరణ్ కుమార్ ఎండి చేతుల మీదుగా గిఫ్ట్ ఇచ్చారు. రామోజీరావు గారు ఈనాడు స్థాపించి ఎంతో కొన్ని వేల మంది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నారు. రామోజీరావు గారు చెప్పిన తెల్లవారుజామునే పేపర్ కాపీలు అందరికీ అందజేస్తూ ఈనాడు వాసుగా పేరు మారిపోయింది. దాదాపుగా 48 ఏళ్ల నుంచి ఈనాడు ఏజెంట్గా ఉన్నాము. మా నాన్నలాగానే పేపర్ అందించేందుకు కృషి చేస్తున్నాను. ఈ ఏజెన్సీ తీసుకున్న తర్వాత ఎంతో ఆనందం ఉంది. ప్రెస్టీజియస్ గ్రూప్లో భాగస్వామి అయినందుకు గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఇంటి పేరు మర్చిపోయారు. మేము ఈనాడు ఆచార్య గారు వచ్చారు అంటారు. మాకు ఈనాడు సంస్థ నుంచి ఏమన్నా వచ్చారంటే మా బంధువులు వచ్చి ఫీల్ అవుతాము. సమాజంలో గౌరవం సంపాదించాం. ఈనాడు సహకారం మరువలేందుగా మేము మర్చిపోలేకపోతున్నాం. వీధి నుంచి విశ్వనగరం వరకు ప్రపంచ సమాచారాన్ని అక్షరీకరించిన పత్రికను ప్రజల ముంగిట్లో నిలిపే ఏజెంట్ల పాత్ర ఈనాడు బలగంలో అసామాన్యం. బ్రహ్మీ ముహూర్తాన మేల్కొని విశ్వ సమాచారాన్ని మోసుకొచ్చే వారి సేవలకు అక్షరాభినందనలు. అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పట్టింపులేమి కారణం ఏదైనా కానీ దాదాపు 4 మండలాలు, 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతేవాగు వంతెనపై ప్రయాణం సర్కస్ ఫీట్లను తలపిస్తోంది. పాత వంతెన కూలిపోవడంతో ఏడాది కింద కుంగిపోవడంతో మట్టి నింపారు. వర్షాల వల్ల వంతెనపై భారీగా గుంతలు ఏర్పడడంతో వాహనాలు అటూ ఇటూ ఊగుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి. పక్కనే 8 కోట్లతో కొత్త వంతెన నిర్మించినప్పటికీ 2 చివర్లలో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. ఎకరం 30 గుంటల స్థలానికి దాదాపు 2 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. చివరి దశ చెల్లింపులు నిలిచిపోవడంతో పాత వంతెనపైనే ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనే 3 మండలాలకు ఇటు చొప్పదండి ధర్మపురి కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీ, పేడపల్లికి మండలానికి, ఇటు చొప్పదండికి, ఇటు గంగాధరకు రామడుగు నుండి 3 మండలాలు 4 మండలాలకు కనెక్టివిటీ ఉన్న ఈ బ్రిడ్జిని ఏ సర్కార్ అయినా కానీ దీన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ దాదాపుగా రేయింబవళ్ళు ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనాలకి ఘోరమైన ఇబ్బంది జరుగుతా ఉంది. మరి మా రామడుకు పట్టినటువంటి దురదృష్టమా, మరి ఏంది ఇది అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా ఏందో తెలియదు. కానీ మా రామడుకు యువత, మా రామడుకు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మరి రవాణా స్టార్ట్ చేయాల్సిందిగా, ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి కొత్త బ్రిడ్జి మీదకి రవాణా స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ దయచేసి కోరుతున్నాము. మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం రామడు మండలి తరఫున. మరి మాకు అన్నయ్యలు పెట్టాలి, కాలుతారినమా వెళ్తారు, తప్పుకుని తర్రం దారి కింద పడుతున్నాం. కాళ్ళు చేతులు మాకు పోయి పెట్టడం ఎవరు కావాలి చెప్పు. రోడ్డు మా సప్పులో ఎత్తే పోతాం, వస్తాం, పిక్కటి తింటాం, వండుకుంటాం. అన్ని పంట ఎవరు పెట్టాలి మాకు. బ్రిడ్జి దాదాపు 2018 అంటే ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. దీని పరిస్థితి ఏంటంటే మొత్తం కుంగిపోయింది. ఒక 1 ఇయర్ క్రితం మట్టి పోసిర్రు. మట్టి పోసినా కానీ మళ్ళీ చిన్న వర్షం పడంగానే మళ్ళీ గుంతలు పడుతున్నాయి. ఆ గుంతలు పడంగానే దాదాపు ఒక లెక్కలేనంట బైకులన్నీ స్కిడ్ అయ్యి పడిపోయారు. ఇప్పుడున్న కొత్త బ్రిడ్జి కంప్లీట్ అయింది, ఒక 10% ఉంది అంతే. ఆ 10% ఈ పక్క ఆ పక్క మట్టి పోయాలి. ఆ మట్టి పోసి నడిపిస్తే అయిపోతుంది. అంటే వీళ్ళకి ఈ పక్క ఉన్న అమౌంట్ వాళ్ళ ఇది పట్టభూమి వాళ్ళకి అమౌంట్ రావాలి. అమౌంట్ మరి అధికారులు దీన్ని క్లియర్ చేసి అమౌంట్ వాళ్ళకి ఇప్పియాలని కోరుతున్నాము. బ్రెజిల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. 61 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలడంతో అందరూ చనిపోయారు. వోపాస్ విమానయాన సంస్థకు చెందిన విమానం సావోపువాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా విన్హెడో ప్రాంతంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 61 మంది మరణించినట్లు వోపాస్ సంస్థ ధృవీకరించింది. విమానం ప్రధాన భాగం అగ్నికీలలో చిక్కుకున్న దృశ్యాలు అక్కడి స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లులా డసిల్వా ఆరా తీశారు.